హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మనలో చాలామంది జీవితమంతా ఒకే రూట్‌లో నడుస్తూ ఉంటారు. ఉదయం లేవడం, పని చేయడం, జీతం తీసుకోవడం, మళ్ళీ అదే చక్రం. కానీ ఒక ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందా? నేను డబ్బు కోసం పనిచేస్తున్నానా? లేక డబ్బు నా కోసం పనిచేస్తుందా? ప్రపంచంలో చాలామంది మొదటి రకానికి చెందినవారు. కానీ నిజమైన ధనవంతులు మాత్రం రెండో రకానికి చెందినవారు. ఈ ఆలోచనను ప్రపంచానికి నేర్పిన వ్యక్తి రోబర్ట్ కియోసకి. అతని ప్రసిద్ధ పుస్తకం 'రిచ్ డాడ్ పూర్ డాడ్' లక్షలాది మంది జీవితాలను మార్చింది. ఆ పుస్తకంలో ఆయన చెప్పిన డబ్బు మీద 5 అద్భుతమైన సూత్రాలు ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1, సంపాదన కంటే ఆలోచన ముఖ్యం. చాలామంది అనుకుంటారు, నాకు పెద్ద జీతం వస్తేనే నేను ధనవంతుడినవుతాను. కానీ నిజమేమిటంటే పెద్ద జీతం ఉన్న వాళ్ళలో కూడా చాలామంది అప్పుల్లోనే ఉంటారు. ఎందుకంటే సంపాదన కంటే ముఖ్యమైనది డబ్బు మీద ఉన్న ఆలోచన. ధనవంతులు ఇలా ఆలోచిస్తారు. ఈ డబ్బును నేను ఎలా పెట్టుబడిగా మార్చాలి? పేదవాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఆ డబ్బుతోనే నేను ఏం కొనాలి? ఈ చిన్న తేడానే జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నంబర్ 2, ఆస్తులు కొనండి, బాధ్యతలు కాదు. రోబర్ట్ కియోసకి చెప్పిన అత్యంత శక్తిమైన సూత్రం ఇదే. ఆస్తి అంటే ఏంటి? మీ జేబులోకి డబ్బు తీసుకొచ్చేది. ఉదాహరణకు వ్యాపారం, పెట్టుబడులు, అద్దెకి ఇల్లు, డివిడెండ్ ఇచ్చే స్టాక్స్. బాధ్యత అంటే ఏమిటి? మీ జేబు నుంచి డబ్బు తీసుకెళ్ళేది. ఉదాహరణకు ఖరీదైన కారు, అవసరం లేని ఖర్చులు, ఈఎంఐలు. ధనవంతులు మొదట ఆస్తులు కొనుగోలు చేస్తారు. తర్వాత మాత్రమే లగ్జరీ కొనుగోలు చేస్తారు. నంబర్ 3, డబ్బు పని చేయాలి. మీరు రోజుకు 10 గంటల పని చేస్తే మీ ఆదాయం కూడా 10 గంటలకే పరిమితం. కానీ పెట్టుబడులు పెట్టినప్పుడు మీరు నిద్రపోతున్నప్పటికీ డబ్బు మీ కోసం పనిచేస్తుంది. ఇదే పాసివ్ ఇన్కమ్. ఎగ్జాంపుల్: స్టాక్స్, రియల్ ఎస్టేట్, ఆన్‌లైన్ బిజినెస్, డిజిటల్ ప్రొడక్ట్స్. ఒకరోజు మీరు పని చేయకపోయినా మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు వస్తుంటే అదే నిజమైన స్వేచ్ఛ. నంబర్ 4, ఆర్థిక వ్యవస్థ నేర్చుకోండి. మన స్కూల్స్‌లో మనకు చాలా విషయాలు నేర్పుతారు. కానీ ఒక ముఖ్యమైన విషయం మాత్రం నేర్పరు. డబ్బు ఎలా నిర్వచించాలి. అందుకే చాలామంది జీవితమంతా పని చేస్తారు. కానీ ధనవంతులు కాలేరు. రోబర్ట్ కియోసకి చెప్పిన మాట, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ పవర్‌ఫుల్ ద మనీ. డబ్బు పోయినా జ్ఞానం ఉంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ జ్ఞానం లేకపోతే ఎంత డబ్బు వచ్చినా పోతుంది. నంబర్ 5, భయం మరియు సందేహాన్ని జయించండి. చాలామంది పెట్టుబడి పెట్టరు. ఎందుకంటే వాళ్ళకు 2 భయాలుంటాయి. డబ్బు పోయిందేమో అనే భయం, నేను చేయలేమనే సందేహం. కానీ విజయవంతమైన వారు ఒక విషయం తెలుసుకున్నారు. పొరపాట్లు కూడా గురువులే. ఒకసారి పడిపోతే మరుసటిసారి బలంగా నేర్చుకుంటారు. అందుకే ధనవంతులు రిస్క్‌ను భయపడరు. వాళ్ళు దానిని అవకాశంగా చూస్తారు. జీవితంలో ఒక నిర్ణయం మీ భవిష్యత్తును మార్చేస్తుంది. అదేమిటంటే డబ్బు కోసం పనిచేయడం ఆపి, డబ్బు మీ కోసం పనిచేసే విధంగా
ఆలోచించడం. ఈరోజు మీరు పెట్టుబడిన చిన్న పెట్టుబడి రేపు మీకు పెద్ద స్వేచ్ఛనివ్వచ్చు. గుర్తుంచుకోండి, మీరు సంపాదించే జీతం కాదు, మీరు నిర్మించే ఆస్తులే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు జీతం కోసం పనిచేస్తారా? లేక డబ్బు మీకోసం పనిచేస్తుందా? నిర్ణయం మీది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.